ఈ మధ్య కాలంలో చర్చల్లో నిలిచినటువంటి కూటమి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి వారి తల్లిగారికి సంబంధించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడారో, వార్ 2 సినిమాని నిలిపివేస్తామని చెప్పి మరి వాళ్ళ ఫ్యాన్స్కి, అంటే ఈయన గెలుపు కోసం పనిచేసినటువంటి ఫ్యాన్స్కి వార్నింగ్లు ఇచ్చినటువంటి ఆడియో కాల్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరి ఆ ఆడియో ఎవరైతే రికార్డ్ చేశారో ఆ వ్యక్తి ధనుంజయ అనే వ్యక్తి బయట పెట్టడం జరిగింది. ఆ విషయాలు అందరికీ తెలుసు. మరి ఇంత దారుణంగా మాట్లాడినటువంటి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపట్టారు. ఆయన కూడా ఆ వ్యక్తి క్షమాపణ చెప్పలేదు. అది ఫేక్, క్రియేట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అని చెప్పి ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ ఆడియో రిలీజ్ చేసినట్టు ధనుంజయ మాత్రం అది ఒరిజినల్, నాతో మాట్లాడాడని చెప్పి ఆయన క్లియర్గా కుండబద్దలు కొట్టేశారు. ఆ వ్యక్తిని కూడా భయపెట్టించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇందులో విచిత్రం ఏంటంటే, నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆడబిడ్డను అంత దారుణంగా మాట్లాడితే గతంలో స్పందించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా నోరు విప్పలేదు. ఇదే విచిత్రము. పోనీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పక్కన పెట్టండి, నందమూరి ఫ్యామిలీలో కూడా ఎవరు స్పందించలేదు. ఇంత దారుణంగా మాట్లాడారు కదా, ఏంటనే దానికి సంబంధించి కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి. గతంలోనేమో మనం ఏం లేకపోయినా మీడియాల ముందు కూర్చోవడం, ఏడవడం, దాన్ని పెద్దగా చేసుకోవడం, ఎవరికి తెలియని విషయాన్ని మనమే చెప్పుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు మనం చాలా చాలా చేశాం. ఇప్పుడు మాత్రం కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా, మాటలు దారుణంగా వినిపిస్తున్నా కూడా, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా మరి డిస్కషన్ పెడతా ఉంటే కూడా పుట్టుకొక్క సంబంధించి స్పందించేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మరి ఇంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తికి నిజంగా కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా వెంటాడుతుంది, ఎవరిని వదిలిపెట్టదు, దూల తీర్చేస్తుంది అని చెప్పి మనం రెగ్యులర్గా వింటుంటాం కదా. ఇప్పుడు ఆ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి సంబంధించి హైకోర్టు ఒక షాక్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సో ఆ కేసు ఏమవుతుంది ఏందనే విషయం పక్కన పెడితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడేటువంటి వార్త ఇది. దానికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పోస్ట్ పెడతా ఉన్నారు, దీని కర్మఫలం ఇలాగే ఉంటుంది అని చెప్పి. అసలు ఏంటి విషయం అంటే, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 2014 నుంచి 19 వరకు రాప్తాడు ఎంపీపీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎంపీపీగా పనిచేశారు. ఆ క్రమంలో ఒక హత్య జరిగింది. ఆ హత్య జరిగినటువంటి కూడా ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అందులో. సో కేసు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మరి కింద ట్రయల్ కోర్టులో విచారణ జరగకుండా స్టే తీసుకున్నారు. ఆ స్టే తీసుకున్నా కూడా ఒక 3 నెలలో, 6 నెలలో, 1 సంవత్సరమో దాన్ని ఆ స్టే కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అధికారం చేతిలో పెట్టుకొని లీగల్గా ఉన్నటువంటి లొసుగులను వాడుకొని సాంకేతిక కారణాలని చెప్పి రకరకాల కారణాలు, డబ్బున్న వాళ్ళకి చాలా కారణాలు దొరుకుతాయి, కేసులు సంవత్సరాలు పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. అదే పని చేశారు. ఇప్పుడు ఎట్లా 10 సంవత్సరాల పాటు స్టే కొనసాగింది ట్రయల్ కోర్టులో విచారణ జరగకుండా. ఇక్కడ కొంతమంది మూర్ఖులకు కొన్ని కామెంట్స్ కూడా చూశారు. మరి అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళు కూడా మరి బెయిల్ మీద ఉన్నారు కదా బయట. అంటే బెయిల్ మీద ఉండడం వేరు. వాళ్ళు మేము విచారణకు సహకరిస్తాం, ఆ విచారణ కొనసాగుతుంది, విచారణ జరుగుతుంటుంది, విచారణకు సహకరిస్తాం. సో వీరు బెయిల్ తెచ్చుకున్నారు, బెయిల్ ఇచ్చారనంటే ఇన్ని మేము ప్రభావితం చేసేటువంటి అవకాశాలు లేవు, అందులో మా పాత్ర లేదనడానికి ఆధారాలు ఉన్నాయి అని అలాంటివన్నీ చూసిన తర్వాతనే కోర్టు కూడా నమ్మితేనే వాళ్ళకి బెయిల్ ఇస్తుంది. కానీ ఇక్కడ అసలు విచారణ జరగకుండానే ట్రయల్ కోర్టులోనే స్టే తెచ్చుకున్నారు 10 సంవత్సరాల పాటు. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ స్టే కావాలని అడుగుతా ఉన్నారు. సో విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు, ఏంది 10 సంవత్సరాల పాటు స్టే ఉన్నటువంటి దీనికి మళ్ళీ పిటిషన్ వేసి వీరు మళ్ళీ మాకు స్టే కావాలంటే ఎట్లా? లేదు, విచారణ జరగాల్సిందే, వాదనలు వింటాము, న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇది స్టే ఇచ్చేటువంటి అవకాశమే లేదు అని చెప్పి కుంట బద్దలు కొట్టేసింది హైకోర్టు. ఆశ్చర్యపోతూ, నిజంగానే వీళ్ళు తప్పు చేయకపోతే, ఇందులో ప్రమేయం లేకపోతే, నిజాయితీ పరులైతే, ధర్మాన్ని కాపాడే వాళ్ళైతే మరి స్టే తెచ్చుకోవడం ఎందుకు? విచారణ చేయించమని చెప్పండి, విచారణలో పాల్గొనాలి. ఆ కేసు విచారణ జరిగితే వాదనలు వింటే తప్పెవరిది, ఒప్పెవరిది, ఈయన ప్రమేయం ఉందో లేదో అన్నీ తెలుస్తాయి కదా. కానీ స్టేలు తెచ్చుకుంటున్నారంటే దానికి అర్థం ఏంటంటే ఇందులో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే. సో ఇది గట్టిగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా ఏమైనా ఈయన బాధితులు ఉన్నారా, ఈయన వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు, ఈయన మీద ఇంకా వేరే ఏమైనా కేసులు ఉన్నాయనే ప్రతిదీ కూడా తిరగదోడేటువంటి ప్రయత్నం గట్టిగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తూ ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారే 20కి పైగా స్టేలు ఉన్నాయి, 20 పైగా స్టేలు తెచ్చుకున్నారు. ప్రతి కేసులో స్టే తెచ్చుకున్నాడంటే ఇంక అర్థం చేసుకోండి, విచారణ ఎదుర్కొనే దమ్ము లేక. ఇటు పక్క వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నాడు కదా, 16 నెలలు జైలు కూడా పోయొచ్చాడు కదా, న్యాయ వ్యవస్థను, చట్టాలను గౌరవిస్తున్నట్టే కదా. మరి చంద్రబాబు గారు తప్పు చేయకపోతే 20 పైగా కేసులు స్టే ఎందుకు తెచ్చుకుంటారు? విచారణ ఎదుర్కొని
తను నిప్పట్టిన ఆ నిప్పేదో తుప్పేదో తెలిపోతుందో విచారణ చేస్తే అవి చెయ్యరు. చేయకుండా మాట్లాడడం చాలా ఈజీ కాబట్టి చాలా ఈజీగా మాట్లాడేస్తాం, ఈజీగా నిందలు వేసేస్తాం, ఈజీగా ఆరోపణలు చేస్తాం. పోస్ట్ పెట్టడం ఈజీ కాబట్టి ఈజీగా పోస్ట్ పెట్టేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ సీరియస్ అవుతూ వాదనలు వింటాం, విచారణ జరగాల్సిందే, ఇక స్టే ఇవ్వడానికి కుదరదని చెప్పి సీరియస్ అయినటువంటి క్రమంలో మరి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన ఈ మధ్య చర్చ జరిగింది కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి దారుణంగా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం స్టార్ట్ అయింది దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు బయటికి రావాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. మన కలెక్టర్ ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది, ఒక సమావేశం ఉంటే కూడా పోలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడ వస్తారో, ఎక్కడ దాడి చేస్తారో, ఏం చేస్తారో అనే భయంతో. మరి ఇంత భయపడ్డటువంటి వ్యక్తి నిజంగా పొరపాటున అన్నానో లేక బహిరంగ క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా. ఆయన చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పించలేదు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు, సిబిఎన్ సీరియస్ అయ్యారనే వార్తలు చూసాం కానీ క్షమాపణ చెప్పమని ఎక్కడ మాత్రం చెప్పలేదు. సో ఈ రకంగా అధికారం ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది వెంటాడుతుంది. సో మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ కేసులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతారో, విచారణలో ఏం తేలుతుందన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.